బాగుందండి. ఏంటి ఏజెంట్తో కొట్టిన దెబ్బ ఫీవర్ వచ్చేసిందండి ఆ సినిమాకి. ఈ సినిమాతో తీర్చేసాడు నాకు ఆ దెబ్బని. బాగుందండి. తమన్ అన్న అయితే మామూలుగా కొట్టలేదు. తమన్ అన్న లేకపోతే ఫ్లాప్ అయిపోయేది. భాగ్యశ్రీ కూడా చాలా అందంగా ఉంది. ట్విస్టులు అండి, మామూలు ట్విస్టులు, ట్విస్టులు బయట ట్విస్టులు అండి. చాలా బాగుంది సినిమా. చాలా ట్విస్టులు ఉన్నాయండి. ఫస్ట్ విలన్ తో ఒక ట్విస్ట్ వస్తుంది, ఎండింగ్ లో అయితే మామూలు ట్విస్ట్ కదండి. నాకు బుర్ర పగిలిపోయిందండి ఆ ట్విస్ట్ తో. బాగుంది, చాలా బాగుంది సినిమా. అఖిల్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే చాలా నచ్చింది నాకు. ఇదైతే ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే చాలా బాగుంది. ఇది చాలా నాకు ఇది కడుపు అయితే నిండిపోయిందండి సినిమాతో. ఆహా లేదండి, అందరూ ఉంటేనే బాగుంటుంది. మిగతా వాళ్ళు చెప్పే ఉంటే కష్టం అయ్యేది. బాగుందండి, ఎక్కింది. బాగుందండి. శివాజీ గారు బయట ఎలా ఉంటారు పక్కన పెడితే యాక్టింగ్ అయితే బాగుందండి. భాగ్యశ్రీ ఉంది, విలన్ పేరు తెలియదు, కొత్త విలన్. తర్వాత ఏంటి శివాజీ ఉన్నారు. బాగుందండి సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అఖిల్ చాలా మంచి హిట్ కొట్టాడు. కెరియర్లోనే ది బెస్ట్ ఫిల్మ్ అనుకోవచ్చు ఇప్పుడు దాకా. తమన్ మ్యూజిక్ అయితే చింపేశారు. ఇంకా చాలా బాగా కొట్టారు తమన్ కూడా మ్యూజిక్. ఆమె యాక్టింగ్, ఆమె బ్యూటీ చాలా బాగుంది. మొత్తం ట్విస్టులు మీద ట్విస్టులు, ఎండింగ్ ట్విస్ట్, ఇంటర్వెల్ ముందు ట్విస్ట్, సెకండ్ హాఫ్ అయితే పిచ్చెక్కిపోతుంది. చాలా బాగుంది. మొత్తం ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఏంటి డెఫినెట్లీ చాలా బాగుంది. కెరియర్లో ఇప్పుడు దాకా ది బెస్ట్ ఫిల్మ్ అవ్వచ్చు. ఫైటింగ్, డాన్స్ ఒకటి, కొరియోగ్రఫీ అంత బాగాలేదు, కానీ ఫైటింగ్, బీజిఎం, యాక్టింగ్, మొత్తం ట్విస్ట్లు చాలా బాగున్నాయి. చాలా బాగుంది. మొత్తం మీద మాట్లాడిందా ఇన్సెన్స్ ఆ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అండ్ ఆ ఎండింగ్ లో అది కొంచెం చెప్పడం కూడా కొంచెం కష్టంగా ఉంది. అది యాక్చువల్లీ చాలా బాగుంది. భాగ్యశ్రీ చెప్పక్కర్లేదు భాగ్యశ్రీ గురించి. ఇంకా తన యాక్టింగ్, బ్యూటీ అన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్. చూడడం చాలా ఇబ్బందికరంగా ఉండే. ఈ పడుకోవడం ఏదో మా ఇంట్లో పడుకుంటే అయిపోతుండే. మా చెల్లి బర్త్డే అని వచ్చాము. బర్త్డే రోజు అంటే అనవసరమైన ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. కాస్త ఎక్కువ ల్యాగ్ అయిన, అనవసరంగా అంటే ఏదో చూపిద్దామని అనవసరంగా అందరినీ చంపేయడాలు, లేనిపోని స్టోరీలు పెట్టడాలు, కళ్ళు పోయాయి అంటారు, మళ్ళీ మధ్యలో హీరోయిన్ చనిపోయి ఆమె కనిపిస్తుంది. ఏం అర్థం కాలేదు, కొద్దిగా కన్ఫ్యూజ్డ్, అంత క్లారిటీ లేదు. అనవసరంగా ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మొత్తం చంపుకోవడాలు, నరుకోవడాలే ఉన్నాయి. అనవసరం అనిపించినాయి అవన్నీ కూడా. ఓన్లీ బంగారం డైలాగ్, దానివల్ల బ్లాక్ బస్టర్ ఏమో కానీ అంతేం అనిపించలేదు. అఖిల్కి మంచి లవ్ స్టోరీస్ సెట్ అవుతాయి. అంటే మేము అతని నుండి అలాంటి లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది కాస్త అంటే ఆయనకి ఈ జానర్ సెట్ అవ్వలేదేమో అనిపించింది. హిట్ కొట్టాలని కోరుకుందాం. నాకైతే అనిపించలేదు హిట్ కొట్టినట్టు. 2 out of 5. చాలా బాగుంది. లెనిన్ మూవీ అనేది ఎంత అయితే అంటే మనము ఎలా అయితే చూద్దాం అనుకున్నామో అఖిల్ని అలా చూపించాడు, చాలా బాగా చూపించాడు. ఆ ట్విస్టులు కానీ అన్నీ మీరు ఇట్లా ఏమంటారు సెకండ్ హాఫ్లో కూర్చొని కొంచెం కామ్గా చూద్దాం అనుకున్నప్పుడు సడన్గా ట్విస్టులు వేసేసరికి మేము సీట్లోంచి ఎగిరిపోయాము. అసలు ఇలా పట్టుకొని చూసాం సినిమా మొత్తం మేము. మీరు సినిమాకి వెళ్ళండి, చాలా బాగుంది. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తను లేకపోతే అసలు స్టోరీయే ఉండేది కాదు. అండ్ ఆ రోల్కి భాగ్యశ్రీ తప్ప ఎవరు సెట్ కాదు. శ్రీలీల అంటున్నారు జనాలు, నో వే. ఈజీగా ప్లస్ అయింది. తను అంత న్యాచురల్గా తన సాంగ్స్, డాన్సులు కానీ, ఆ సాంగ్స్ కొరియోగ్రఫీ కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు, అంత బాగాలేదు. కానీ తన డాన్స్ అయితే బాగుంది. మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? మూవీకి ప్లస్ పాయింట్స్ అంటే ట్విస్టులు అండి. ట్విస్టులు అంటే మీరు ఎక్కడైతే సినిమా కొంచెం బోరింగ్గా ఉంటుంది అనుకుంటే అక్కడ ట్విస్టులు వేస్తున్నాడు, ఫ్యామిలీ టైప్ చూపిస్తారు. కానీ సెకండ్ హాఫ్లో మీకు మొత్తం మారిపోతుంది. ఎవరైతే మనోళ్ళు అనుకుంటారో మొత్తం అలా మార్చేస్తారు, పగోళ్ళ మార్చేస్తారు మొత్తం. శివాజీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తను లేకపోతే స్టోరీ లేదండి. శివాజీ కానీ, భాగ్యశ్రీ కానీ, ఇంకా ఇంకా చాలా మంది
సునీల్ గారికి ఎక్కువ రోల్స్ ఇవ్వలేదు యాక్చువల్లీ. సునీల్ గారికి అంత రోల్స్ ఇవ్వలేదు, కానీ చాలా బాగుంది యాక్టింగ్ బాగా చేశాడు సునీల్. అలాగే అఖిల్ను భాగ్యశ్రీని కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. పేరు అనేది మేము చూడముచ్చటగా ఉందంటారు చూడండి, చాలా క్యూట్గా అలా చాలా బాగుంది అనమాట. పట్టుకోమంటారా? ఓకే చెప్పండి. అంటే ఆ బంగారం ఎక్కువ ఉంది. అది కాకుండా అంటే డైలాగ్స్ అనేది అంటే చాలా మంది మూవీ గురించి నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు, దాని మీద మీరు ఏం చెప్తారు మేడం? నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారంటే ఇంకోసారి వెళ్ళండి సినిమాకి, ఇంకా అప్పుడు కూడా చేస్తున్నారంటే ఇంకా నో కమెంట్స్. అంటే ఈ సినిమాతో అఖిల్ హిట్ పడింది అనుకోవచ్చా? ఈజీగా తను ఇండస్ట్రీ మొత్తం తన యాక్టింగ్ కెరియర్లో ఫస్ట్ హిట్ అండి. కానీ చాలా మంచి హిట్, చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చాడు. అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఎంత ఇస్తారు? 8.5 ఇవ్వచ్చు ఈజీగా. బాగుంది, చాలా థ్యాంక్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.